హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర ఇన్స్టిట్యూట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జంబుల్ సెంటెన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ జంబుల్ సెంటెన్స్లో క్వశ్చన్ మామూలుగా 6 సెంటెన్స్ ఇస్తాడు. తర్వాత ఈ 6 సెంటెన్స్లో ఫస్ట్ సెంటెన్స్ ఏది, సెకండ్ సెంటెన్స్ ఏది అని అడుగుతాడు. సపోజ్ ఫస్ట్ సెంటెన్స్ ఇందులో ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ఉండొచ్చు, అంటే ఎక్కడైనా ఉండొచ్చు, మనకు తెలియదు. సో అంటే ఇష్టం ఉన్నట్టు ఆర్డర్ ఇస్తాడు. సో మా ఆర్డర్ ప్రకారం మనము ఫిల్అప్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్, నెక్స్ట్ సెకండ్, తర్వాత థర్డ్ సెంటెన్స్. సో ఫస్ట్ దీనిలోకి వెళ్ళే ముందు కొన్ని ట్రిక్స్ చూద్దాం. అంటే జంబుల్ సెంటెన్స్ ఏ విధంగా, అంటే ఫస్ట్ సెంటెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ సెంటెన్స్, థర్డ్ సెంటెన్స్ అదే విధంగా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ సెంటెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే, సెంటెన్స్లో మనకు 6 సెంటెన్స్ ఇస్తాడు అనుకోండి. ఈ 6 సెంటెన్స్లో ఫస్ట్ సెంటెన్స్ ఐదర్, అంటే సపోజ్ ఫస్ట్ తోటి స్టార్ట్ అన్న కావచ్చు, లేకపోతే వన్స్ అపాన్ ఏ టైం తోటి అని, కానీ లేకపోతే నౌన్ తోటి కానీ. సో ఇలాంటి అన్నీ ఫస్ట్ సెంటెన్స్లో వస్తాయి. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ సపోజ్ ఇక్కడ ప్రొనౌన్తో స్టార్ట్ అయింది అనుకోండి, ప్రొనౌన్ ఉయ్ అన్న అనుకోండి. సో ఇలాంటి ఎప్పుడు ఫస్ట్ సెంటెన్స్ రావు. అది ప్రొనౌన్ కానీ సంథింగ్, ఇంకా కాంట్రడిక్టరీ, ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకు ఫస్ట్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఐదర్ ఫస్ట్ తోటి అన్నా, లేదంటే వన్స్ అపాన్ ఏ టైం కానీ, లేదంటే నౌన్ తోటి కానీ. సో ఆ విధంగా ఉన్నాయి. ఫస్ట్ సెంటెన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎండింగ్ సెంటెన్స్ ఎండ్ ఎప్పుడు అవుతుంది, ఎండింగ్ సెంటెన్స్లు ఎప్పుడు ఉంటాయి అంటే ఏ విధంగా ఉంటాయి చూద్దాం. ఎండింగ్ సెంటెన్స్ ఆల్వేస్ ఎప్పుడు ఉంటుంది, ఎన్స్ అంటే అయిపోయింది. నెక్స్ట్ దేర్ఫోర్, ఫైనల్లీ, లేదంటే లాస్ట్ వన్, ఎట్ లాస్ట్. సో ఇవన్నీ వర్డ్స్ అనేది ఎండ్. అంటే సపోజ్ మనకి ఇప్పుడు సెంటెన్స్ ఇక్కడ ఉంది అనుకోండి, ఎండ్స్ అని ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో వచ్చింది అనుకోండి. సో ఈ ఫోర్త్ సెంటెన్స్ ఫైనల్ సెంటెన్స్ అవుతుంది. అంటే లాస్ట్ సెంటెన్స్ ఏది అంటే హెన్స్ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫైనల్ సెంటెన్స్ అవుతుంది. సో ఆ విధంగా గుర్తుపట్టాలి. సో మనకి ఫస్ట్ సెంటెన్స్ గుర్తుపట్టడం వచ్చింది ఫైనల్ సెంటెన్స్. సో మనం ఈజీగా అంటే 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈజీగా అంటే జస్ట్ చూడంగానే 1 మార్క్ ఈజీగా గెయిన్ చేయొచ్చు జంబుల్ సెంటెన్స్లో. సో ఓకే, నెక్స్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను అది ఏ విధంగా గెయిన్ చేయాలి అని. సో ఓకే, ఫస్ట్ సెంటెన్స్ అయిపోయింది, లాస్ట్ సెంటెన్స్. మరి మిడిల్ పార్ట్స్లో అంటే ఫస్ట్ సెంటెన్స్ వస్తే లాస్ట్ సెంటెన్స్ వస్తుంది. సపోజ్ మిడిల్ పార్ట్లో ఏ సెంటెన్స్తో స్టార్ట్ అయితే చూద్దాం. సెంట్రల్ పార్ట్స్. సో సెంట్రల్ పార్ట్స్ అంటే మిడిల్ ఫ్రెండ్స్. మిడిల్ అంటే సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నౌన్తో స్టార్ట్ అయింది అనుకోండి. ఇక్కడ ఫైనల్ సెంటెన్స్ ఎండ్స్ ఉన్నది. బట్ మిగతా సెంటెన్స్ అన్ని కొన్ని డిఫరెంట్ సెంటెన్స్ ఉంటాయి. అవి సెంట్రల్ పార్ట్స్ అంటే మిడిల్ పార్ట్స్. సో సెంట్రల్ పార్ట్స్ దేనితో ఎండ్ అయితే చూద్దాం. సెంట్రల్ పార్ట్స్ ఫ్రెండ్స్, సెంట్రల్ పార్ట్స్లో ఎప్పుడైనా కానీ మోర్ ఓవర్ కానీ, హౌ ఎవర్ కానీ, దిస్, దట్, ఎక్సెట్రా ఇట్లాంటి సెంటెన్స్ ఉన్నాయనుకోండి, సెంట్రల్ పార్ట్స్. ఫ్రెండ్స్, మోర్ ఓవర్ కానీ, హౌ ఎవర్ కానీ, దిస్ కానీ, దట్ కానీ అవి సెంటెన్స్ ఉన్నాయనుకోండి, అది ఎప్పుడు ఫస్ట్ సెంటెన్స్ రాదు. దిస్ కానీ, దట్ కానీ, మోర్ ఓవర్ లేదంటే హౌ ఎవర్. అలాగే ప్రొనౌన్స్ ఉన్నా కానీ ఫస్ట్ సెంటెన్స్ రాదు ఫ్రెండ్స్. ప్రొనౌన్ ఉన్నా కానీ ఫస్ట్ సెంటెన్స్ రాదు. ప్రొనౌన్స్ అంటే ఐ, వి, యూ. సో ఈ సెంటెన్స్లో కూడా ఫస్ట్ సెంటెన్స్ రావు. సో ఇది గుర్తుంచుకోండి. ఏది ఫస్ట్ సెంటెన్స్ రావాలంటే ఐదర్ సెంటెన్స్ ఫస్ట్ తోటి కానీ, వన్స్ అపాన్ ఏ టైం కానీ, లేదంటే నౌన్ తోటి స్టార్ట్ అయ్యేటి ఫస్ట్ సెంటెన్స్ వస్తాయి. కానీ ప్రొనౌన్స్ కానీ, లేదంటే సెంట్రల్ పార్ట్, హౌ ఎవర్, ఏది మోర్ ఓవర్, ఈ సెంటెన్స్ ఎప్పుడు ఫస్ట్ సెంటెన్స్ రావు. సో ఫైనల్ సెంటెన్స్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ అయ్యేది ఏది, ఇన్స్ కానీ, దేర్ఫోర్ కానీ, ఫైనల్లీ, లాస్ట్ వన్, ఎట్ లాస్ట్, ఇవి ఫైనల్ సెంటెన్స్. ఓకే, దీంట్లో పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, వీటి కనెక్టర్స్ ఇది సపోర్టివ్ కనెక్టర్స్ అంటే పాజిటివ్, దీని మీనింగ్. నెక్స్ట్ కాంట్రడక్టరీ అంటే నెగటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అంటే చూడండి. అండ్ అనే సెంటెన్స్ ఒకటి వస్తుంది. ఎందుకంటే సపోజ్ ఒక సెంటెన్స్
అది పాజిటివ్లో ఉండి దాని నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ కనెక్ట్, ఇంకో సెంటెన్స్ సేమ్ పాజిటివ్ రావాలంటే హ్యాండ్ తోటి కనెక్ట్ చేస్తాం. సపోజ్ మన ఈ సెంటెన్స్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు ఇక్కడ, నెక్స్ట్ దీనికి సేమ్ పాజిటివ్లో ఉండి సెంటెన్స్, నెక్స్ట్ సెంటెన్స్ కూడా కంటిన్యూషన్ హ్యాండ్తో స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ హ్యాండ్ వచ్చింది అనుకోండి, థర్డ్ ప్లేస్లో పాజిటివ్, ఇక్కడ ఫిఫ్త్ ప్లేస్ పాజిటివ్ ఉన్నాను, ఈ క్రానాలికల్ ఆర్డర్ ఉంటుంది. అంటే 3 తర్వాత ఎంబడి 5 వస్తుంది ఆర్డర్. సో ఆ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ సిమిలర్లీ లేదంటే లైక్ వైజ్ ఎక్సెట్రా. ఈ ఏది సపోర్టివ్ అంటే పాజిటివ్. నెక్స్ట్ కాంట్రాక్ట్ నెగటివ్ అంటే బట్ కానీ, హౌఎవర్, డిస్పైట్. సో ఇవి నెగటివ్ వర్డ్స్ ఫ్రెండ్స్. ఈ వర్డ్స్ అండ్, బట్, హౌఎవర్, లైక్, ఎక్సెట్రా ఇవన్నీ ఎప్పుడు కానీ ఫస్ట్ సెంటెన్స్ కావు. ఫస్ట్ సెంటెన్స్ మనకు కావాలంటే ఓన్లీ నౌను, లేదు అంటే కొన్ని సర్టెన్ వర్డ్స్ ఉంటాయి, వర్డ్స్తో స్టార్ట్ అయ్యేటి ఫస్ట్ సెంటెన్స్. సో ఈ వర్డ్స్తో స్టార్ట్ అయి ఉన్నాయి అనుకోండి, అవి ఎప్పుడు ఫస్ట్ సెంటెన్స్ కావు ఫ్రెండ్స్. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాము, కొన్ని క్లూస్ ఫ్రెండ్స్. సపోజ్ మనకు ఇచ్చిన 6 సెంటెన్స్లో, సపోజ్ ఇక్కడ ఇచ్చిన 6 సెంటెన్స్ ఉన్నాయి. ఇక్కడ రాజు అని ఉంది, ఇక్కడ హీ అని ఉంది అనుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇచ్చినప్పుడు ఇది నౌను, ఇది ప్రనౌను. అంటే నౌన్ తర్వాత ప్రనౌన్ వస్తుంది. రాజు అనేది నౌను, నెక్స్ట్ హీ అనేది ప్రనౌను. సో నౌన్ తర్వాత ప్రనౌన్ వస్తుంది. అప్పుడు ఆర్డర్ ఏమొస్తుంది, రాజు అనేది అంటే థర్డ్ సెంటెన్స్లో ఉంది కదా. సో రాజు అనేది ఫస్ట్ సెంటెన్స్. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ సెంటెన్స్ అంటే రాజు నౌన్తో స్టార్ట్ అంటే ఫస్ట్ సెంటెన్స్ కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ హీ అంటే రాజు కాబట్టి కనెక్టింగ్ వర్డ్స్. సో హీతో స్టార్ట్ కాబట్టి సెకండ్ సెంటెన్స్ వస్తుంది. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. ఏది ఫస్ట్ క్లూ, నౌన్ తర్వాత ప్రనౌన్ వస్తుంది. సో ఫస్ట్ క్లూ అది. నెక్స్ట్ ఫ్రెండ్స్, సపోజ్ 6 సెంటెన్స్లో సపోజ్ థర్డ్ దాంట్లో ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ప్రాబ్లంలో క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. నెక్స్ట్ ఈ ప్రాబ్లంకు నెక్స్ట్ ఎంబడే సొల్యూషన్ రావాలి ఫ్రెండ్స్. సపోజ్ ఫస్ట్ థర్డ్ దాంట్లో ప్రాబ్లం ఇచ్చిండు, ఫిఫ్త్ దాంట్లో సొల్యూషన్ ఉందనుకోండి, అప్పుడు క్రానాలికల్ ఆర్డర్ ఏమొస్తుంది, థర్డ్ తర్వాత నెక్స్ట్ ఎంబడి ఫిఫ్త్ వస్తుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ తర్వాత ఎంబడే సొల్యూషన్ ఉండాలి. సో ఆ విధంగా ఏది సెకండ్ క్లూ ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాని కిందనే ఎంబడే సొల్యూషన్ వస్తుంది. ఇది సెకండ్ క్లూ. థర్డ్ క్లూ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. సపోజ్ మనకు ఇచ్చిన 6 సెంటెన్స్లో ఒక సెంటెన్స్లో ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్ ఐటీ అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఏది ఫిఫ్త్ సెంటెన్స్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇచ్చాడు అనుకోండి. ఇందులో ఫస్ట్ సెంటెన్స్ ఏది అంటే ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ సెంటెన్స్ వస్తుంది, ఈ సెకండ్ సెంటెన్స్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఫుల్ ఫామ్ అనేది ఫస్ట్ వస్తుంది, దాని కింద అబ్రివేషన్ది, దాని కింద షార్ట్ కట్ అనేది కింద వస్తుంది. ఇది అబ్రివేషన్ ఫస్ట్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని. నెక్స్ట్ దీని కింద షార్ట్ ఫామ్ వస్తుంది ఇలా. సో మనకి ఇచ్చిన 6 సెంటెన్స్లో మామూలుగా ఫుల్ ఫామ్ వచ్చి నెక్స్ట్ షార్ట్ ఫామ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఫుల్ ఫామ్ వచ్చేది ఫస్ట్ సెంటెన్స్ వస్తుంది. అంటే ఫస్ట్ సెంటెన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే సపోజ్ ఇక్కడ రాజు అన్న నౌన్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఈ రాజు అనేది ఫస్ట్ సెంటెన్స్ వస్తుంది. బట్ ఈ సెంటెన్స్ కంప్లీట్ కాదు, ఈ సెంటెన్స్ రాదు. ఎందుకంటే ఈ షార్ట్ ఫామ్, ఇది ఫుల్ ఫామ్ సెంటెన్స్ కంప్లీట్ అయితేనే ఈ షార్ట్ ఫామ్ సెంటెన్స్కి వెళ్ళాలి. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫోర్త్ది ఫ్రెండ్స్, సపోజ్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ సోనియా గాంధీ ఉందనుకోండి, ఇక్కడ ఓన్లీ సోనియా వచ్చింది అనుకోండి, ఫస్ట్ సెంటెన్స్ ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సోనియా గాంధీ అంటే ఇది ఫుల్ నేమ్. నెక్స్ట్ సెంటెన్స్లో షార్ట్ నేమ్ ఇస్తున్నాడు. సో ఎప్పుడైనా కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఇది ఫుల్ ఫామ్ కాబట్టి ఫస్ట్ వచ్చి నెక్స్ట్ షార్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంట్లో కూడా నేమ్ అనేది ఫుల్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ షార్ట్ ఫామ్ వస్తుంది. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. అంటే ఫుల్ నేమ్ వచ్చిన తర్వాత దాని కింద షార్ట్ నేమ్ వస్తుంది. అంటే దాని కింద రాకపోవచ్చు, బట్ ఏంటంటే ఈ సెంటెన్స్ కంప్లీట్ కాదు, ఈ సెంటెన్స్ కంప్లీట్ కాదు. సో ఫస్ట్ ఈ సెంటెన్స్ కంప్లీట్ చేయాలి, తర్వాత ఈ సెంటెన్స్ కంప్లీట్ చేయాలి. సో ఈ ట్రిక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.